శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ముందుగా అందరికీ శుభోదయం అండి. ఈరోజు మన బంగారు లలితమ్మ గురించి 79వ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఈరోజు మనందరం చక్కగా తెలుసుకుందామండి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాధ్యా తను మధ్యాతమోపహ. మన మనుషుల జీవితాలన్నీ కూడా రకరకాల కష్టాలు సమస్యలతో నిండిపోయి ఉంటుందండి. ఇంత కష్టాల సమయంలో కూడా లలితమ్మ ఒక పౌర్ణమి చంద్రుడి వెలుగు, కాంతి చలువ వెలుగు అన్నమాట. అమ్మవారు ఒక ప్రకాశ శక్తి స్వరూపిణిలాగా ఈ కష్టాలనన్నీ తొలగించే పున్నమి చంద్రుడి వెలుగు కాంతిలా ఉంటారంట. మన మనుష్యులలోని 3 రకమైన సమస్యలు ఉంటాయండి. తాప అంటే మన మనిషిలో ఉండే వేడి, అంటే ఎందుకు వస్తుంది అంటే మనలో ఉన్న క్రోధం వల్ల కానీ, అంటే మన లోపల కోపం అనేది కూడా ఒక అగ్ని కిందే సంకేతిస్తుంది. తాపత్రయ, త్రయ అంటే 3 రకమైన సమస్యలు మనుష్యులకు ఉంటాయంట. మొదటిది ఆధ్యాత్మిక సమస్య, రెండోది ఆది భౌతిక సమస్య, మూడోది ఆది దైవిక సమస్య. ఇక్కడ మొదటి సమస్య ఆధ్యాత్మిక సమస్య అంటే ఇక్కడ దైవలోకానికి సంబంధించింది కాదు అండి. మన శరీరానికి ఎలాంటి అనారోగ్యాలు, జ్వరాలు, దగ్గు, జలుబు ఇవన్నీ వచ్చినప్పుడు మనలోని కొంచెం మన నీరసంగా అయిపోతాం. అప్పుడు అమ్మవారు ఒక పౌర్ణమి చంద్రుడు వెలుగు, ఒక కాంతి వెలుగులాగా మన ఆరోగ్యాన్ని రక్షిస్తారు అని ఈ సమస్యకి అమ్మవారు అంటే దీనికి సంకేతిస్తుంది. రెండోది ఏంటి అంటే ఆది భౌతిక సమస్య, అంటే ఇందాకలా శరీరానికి బాగోకపోతే. రెండో సమస్య ఏంటంటే మానసిక సమస్య, మన ఆలోచన, అంటే మనం పక్క వాళ్ళ నుంచి బాధపడి ఏదైనా అంటే మన ఆలోచనలు తప్పుగా అయిపోతుంటే మన ఆలోచనని ఒక ప్రకాశవంతమైన శక్తి స్వరూపిణిలాగా అమ్మవారు మనని కాపాడుతారు. మూడో రకమైన సమస్య ఏంటంటే ఆది దైవిక సమస్య. ఏం లేదండి, ఇది ఎప్పుడైనా పెద్ద పెద్ద వర్షాలు, అనుకోని తుఫానులు ఇవన్నీ వస్తాయి కదండి. ఆ సమయంలో కూడా అమ్మవారు ఎల్లవేళలా మనని రక్షిస్తారు. ఏ సమస్య అయినా మన అమ్మవారి సంకల్పం ఏంటంటే మనలో ఒక జ్ఞాన శక్తి స్వరూపిణిలా భక్తులనందరినీ కాపాడతారు అని. అంటే 3 రకమైన సమస్యల నుంచి అమ్మవారు ఒక శక్తి కాంతి స్వరూపిణిలా కాపాడతారు అని 357వ నామము సంకేతిస్తుంది. 358వ నామం లలితమ్మ ఎవరైతే తప్పులు చేస్తారో, అధర్మంగా ఉంటారో వాళ్ళని ఎప్పుడూ కూడా శిక్షిస్తారండి. అలాగే మంచి వాళ్ళని సంరక్షిస్తారు అని ఈ నామం సంకేతిస్తుంది. నామము తరుణి, లలితమ్మ వారు నిత్య యవ్వనవతి అన్నమాట. అలాగే లలితమ్మ వారు పెద్ద పెద్ద ఋషులు తపస్సులు చేసే వాళ్ళ నుంచి పూజింపబడతారంట. ఇక్కడ తపస్సు చేయడం అంటే మనకి ఏం గుర్తొస్తుందండి? ఒక పెద్ద చెట్టు కింద ఒక ఋషి, ఒక కమండలము, చేతిలో ఏమొచ్చి రుద్రాక్షిమాల, అదే గుర్తొస్తుంది. కానీ సహజంగా తపస్సు చేసేవాళ్ళు మామూలుగా సాధారణమైన మనుష్యుల్లోనే 3 రకమైన మనుషులు ఉంటారు. మొదటి వాళ్ళు ఏంటి అంటే శరీరంతో, అంటే శారీరక తపస్సు, అంటే ఒక మూల, అంటే ఎక్కువగా ప్రశాంతమైన ఒక ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు కూర్చుని కళ్ళు మూసుకుని శ్రీమాత్రే నమః లేదంటే ఓం నమ శివాయ అని తపస్సు చేసుకుంటారు. రెండో రకమైన తపస్సు వాక్కు తపస్సు అండి. అంటే అక్కర్లేనివన్నీ కూడా మాట్లాడకుండా మితంగా మంచి మాటలే వాళ్ళు మాట్లాడతారు, పక్క వాళ్ళ గురించి మాట్లాడరు. మూడో రకమైన తపస్సు ఏంటి అంటే మానసిక తపస్సు అండి. చెడు ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలు, ధర్మ మార్గంలోని వెళ్ళేవాళ్ళు. అంటే ఇలా తపస్సు అంటే మన మనుష్యుల్లో కూడా తపస్సు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా తపస్సు ద్వారా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు అని ఈ నామం సంకేతిస్తుంది. అమ్మవారి నడుము తాలూకా సౌందర్యాన్ని గురించి ఈ నామంలో వర్ణిస్తున్నారండి. ఇక్కడ మన లలితా త్రిపుర సుందరిని మన కన్న తల్లితో భావిస్తూ మనం ఈ నామాలు తాలూకా వివరణ మనం నేర్చుకుందాము. అమ్మవారి నడుము అంట సన్నజాజి తీగలాగా బంగారు మడతలు ఉంటాయంట అమ్మవారు. ఎందుకు అంటే లలితమ్మవారు తరుణి, నిత్య సౌందర్యవతి కాబట్టి. లలితమ్మ మంగళకరమైన పౌర్ణమి చంద్రుడు వెలుగు, అంటే
కాంతివంతమైన శక్తి స్వరూపిణి అనుకున్నాము. అమ్మవారు ఏం చేస్తారు, మనుష్యుల్లో ఉన్న అజ్ఞానాన్ని అంటే భయము, కోపము, నిరుత్సాహము, ఓడిపోతామని భయము, లేదు అంటే మనుష్యులతోని అమ్మో నేను వీళ్ళ లేకపోతే ఉండలేను అని, అంటే మన చుట్టాలు బంధాలు అవన్నీ ఉంటాయి కదండి, వీటిని చూసి మనం భయపడిపోతాము. ఇవన్నిటినీ కూడా అమ్మవారు చూసి ఒక జ్ఞాన జ్యోతిలాగా మన భక్తుల్లో ఉన్న అంధకారాన్ని తొలగించే కరుణామయి సర్వశక్తిమయి శ్రీ లలితా త్రిపుర సుందరి అని 361వ నామము తమోపహ అంటే అమ్మవారు జ్ఞాన జ్యోతిమయి అంటే మనలో ఉన్న అంధకారాన్ని తొలగించే జ్ఞాన శక్తిమయి అని ఈ నామం సంకేతిస్తుందండి. దీంతో 79వ శ్లోకం తాలూకా అర్థము అయిపోయింది. శ్రీమాత్రే నమః. మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఏకాదశి అండి, అలాగే శుక్రవారము తప్పకుండా ఏకాదశి పూజ చేసుకోండి, అలాగే అమ్మకి కూడా ప్రార్థన చేసుకోండి. ఇవాళ అపర ఏకాదశి అంటారు, అంటే మనం ఎలాంటి తెలియని తప్పులు చేసినా సరే ఈ ఏకాదశి రోజు పూజ చేసుకుంటే అవి తొలగిపోతాయని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుల వారే యుధిష్ఠరుడు అంటే ధర్మరాజుతో వివరించారు. నేను ఆల్రెడీ దీని గురించి పూజా వీడియో కూడా చేసి పెట్టాను, నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఆ పూజా వీడియో ప్రకారము పూజ చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్.